హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్స్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ని జనవరి అండ్ ఫిబ్రవరి నెలల్లో కండక్ట్ చేస్తున్నారు. సో ఇంత తక్కువ టైంలో ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యేటువంటి వారు కావచ్చు, లేదా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఇంత తక్కువ టైంలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలి అంటే ఏ విధంగా చదవాలి, అలాగే ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ప్రిలిమ్స్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేటువంటి డీటెయిల్స్తో పాటు సో మీరు పాస్ అవ్వాలి అంటే ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ యొక్క కట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత, ఎన్ని మార్కులు వస్తే మీరు పాస్ అవుతారనేటువంటి కంప్లీట్ ఏ టు జెడ్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. పోలీస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటువంటి వీడియో ఇది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఏ టు జెడ్ కంప్లీట్ డీటెయిల్స్ యొక్క వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ అయితే రావు, కాబట్టి ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అండి, ఏపీ పోలీస్కి సంబంధించి. సో మీరు పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకున్నా, ప్రెస్ రిలీజెస్ చూసుకోవాలి అనుకున్న ఈ వెబ్సైట్ని చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి నోటిఫికేషన్స్కి సంబంధించిన అటాచ్మెంట్స్, అప్లై ఆన్లైన్కి సంబంధించిన లింక్స్, మీ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకోవడానికి ఇవన్నీ కూడా ఇక్కడ యాక్టివేట్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి మొత్తం 6100 పోస్టులకి సంబంధించి మనకి 2023 జనవరి 22వ తేదీన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే జస్ట్ ఒక 52 డేస్ టైం మాత్రమే మనకుంది. సో ఈ 52 డేస్లో కొత్తగా ఈ రిక్రూట్మెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి ఆ సిలబస్ అంతా కూడా ప్రిపేర్ అవ్వాలి అంటే చాలా కష్టమవుతుంది. అదంతా కూడా రివిజన్ చేయడానికి కూడా టైం ఉండదు. సో దీనికి సంబంధించి మీరు ఏ టాపిక్స్ బాగా చదవాలి, అలాగే ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ప్రీవియస్గా 2018లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ టాపిక్ ఎక్కువ వెయిటేజ్ ఉందనేది నేను మొత్తం కౌంట్ చేసి మీకు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో దాని ద్వారా మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అనేది వస్తుంది ఏ టాపిక్స్ మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అనేది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎస్ఐతో కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఎస్ఐ పోస్టులకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి యూజ్ అయ్యేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందుగా పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి 2018కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ 2018 పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన టాపిక్ వైజ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ని ఇప్పుడు చూద్దాము. టోటల్గా మనకి 200 మార్క్స్కి సంబంధించి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి. ఈ పోస్టులకి సంబంధించి ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదండి. చాలామంది అడుగుతున్నారు నెగిటివ్ మార్కింగ్ ఉందా అని చెప్పేసి. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి. ఎస్ఐ పోస్టులకి ఉండదు, అలాగే కానిస్టేబుల్ పోస్టులకు కూడా ఉండదు. కాబట్టి ఈ రెండు ఎగ్జామినేషన్స్కి ప్రిలిమ్స్లో మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. కాబట్టి మీకు ఆన్సర్ తెలియకపోయినా కూడా మీరు ఆన్సర్ చేసి మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు, లేదా అది రాంగ్ అయినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ముందుగా చూసుకున్నట్లయితే 2018 పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో టాపిక్ వైజ్గా మనకి అడిగినటువంటి మార్కులు చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా మనకి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి స్టాండర్డ్గా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో 30 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి గ్రామర్కి సంబంధించి. సో ఇవి 30 మార్క్స్ అనమాట. సో మీరు ఇంగ్లీష్ కనుక మీకు మంచి పట్టు తెచ్చుకున్నట్లయితే ఇంగ్లీష్లో 30కి 30 తెచ్చుకునేటువంటి టాపిక్ ఇది. తర్వాత అర్థమెటిక్ నుంచి మనకి ఇక్కడ 27 మార్క్స్ అయితే వస్తాయండి ఓన్లీ అర్థమెటిక్ నుంచి. ఇంకా రీజనింగ్ నుంచి 18 మార్క్స్ అయితే మనకి 2018 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. ఇంకా హిస్టరీకి సంబంధించి హిస్టరీ టాపిక్ నుంచి మనకి 31 మార్క్స్ అయితే అడిగారు.
పాలిటీ నుంచి 17 మార్క్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరిగింది. మళ్ళీ ఇండియన్ జాగ్రఫీ నుంచి 12 మార్క్స్ అయితే వచ్చాయి. అలాగే ఎకానమీ నుంచి 10 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా మనకి జనరల్ సైన్స్లో భాగమైనటువంటి ఫిజిక్స్ నుంచి 7 మార్క్స్, కెమిస్ట్రీ నుంచి 12 మార్క్స్, బయాలజీ నుంచి 8 మార్క్స్ అయితే అడిగారు. కరెంట్ అఫైర్స్ నుంచే మనకి 25 మార్క్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరిగింది. ఇంకా జీకేలో మనకి ఏదైతే స్టాటిక్ జీకే ఏదైతే ఉంటుందో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. టోటల్గా మనకి ఇక్కడ చూసినట్లయితే 200 మార్క్స్కి సంబంధించి టోటల్గా ఈ టాపిక్స్ నుంచి మనకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా అయితే మనకి ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈ 3 టాపిక్లు కలిపే మనకి 75 మార్క్స్ అయితే ఈ 3 టాపిక్స్ నుంచే రావడం జరుగుతుందండి. సో ఈ 3 టాపిక్స్ మీరు ప్రిపేర్ అయ్యి ఎక్స్ట్రాగా ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్ ప్రిపేర్ అయినా కూడా మీరు ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. లేదు హిస్టరీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హిస్టరీ, పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఎకానమీ నుంచి చూసుకున్నట్లయితే 70 మార్క్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంకా ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ జనరల్ సైన్స్ టాపిక్స్ కనుక మీరు ఈ 3 టాపిక్స్ బాగా ప్రిపేర్ అయితే 27 మార్క్స్ మనకి ఈ 3 టాపిక్స్ కలిపి రావడం జరుగుతుంది. ఇంకా ఓన్లీ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనకి 25 మార్క్స్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ అయితే వస్తున్నాయి. మరి కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి అని చెప్పేసి డౌట్ కూడా మీకు రావచ్చు. కరెంట్ అఫైర్స్ అనేది అట్లీస్ట్ ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరైతే చదవాల్సి ఉంటుంది. 2022 జనవరి నుంచి 2022 డిసెంబర్ వరకు మనకి జనవరిలో 2023 జనవరిలో ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి సో మీరు జనవరి 2022 నుంచి 2022 డిసెంబర్ వరకు ఈ 12 నెలల కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా మీరు బాగా చదవాల్సి ఉంటుంది. ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ ఇది. సో ఇక్కడ మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ నుంచే మనకి 75 మార్క్స్ అయితే వస్తున్నాయి. ఇంకా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అండ్ ఎకానమీ నుంచి 70 మార్క్స్ వస్తున్నాయి. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి 27 మార్క్స్ వస్తున్నాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ నుంచి 25 మార్క్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 200 మార్కుల్లో ఓసీ వాళ్ళకి 40% అని చెప్పేసి ఇచ్చారు. 40% అంటే ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతాం అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అవ్వాలి అన్నా లేదా పాస్ అవ్వాలి అన్నా మీకు కొంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలని చెప్పేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో కేటగిరీ వైజ్గా పర్సంటేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అవుట్ ఆఫ్ టోటల్ 200 మార్క్స్లో. సో 200 మార్క్స్లో 40% ఆఫ్ మార్క్స్ అంటే 200కి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 80 మార్కులు వస్తే పాస్ అవుతారండి. 80 మార్కులకి హాఫ్ మార్క్ తగ్గినా కూడా మీరు ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో మీరు పీఈటీ ఈవెంట్స్కి ఎలిజిబిలిటీ అయితే పొందరు. అదే ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే టోటల్ 200 మార్క్స్లో మీరు పాస్ అవ్వాలి అంటే 35% ఆఫ్ మార్క్స్ అయితే మీకు రావాల్సి ఉంటుంది. అంటే 200కి మీకు 70 మార్కులు మీకు వస్తేనే ఓబీసీ క్యాండిడేట్స్ పాస్ అవ్వడం జరుగుతుంది ప్రిలిమ్స్లో. అదే ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ని చూసుకున్నట్లయితే టోటల్ 200 మార్క్స్లో ఈ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అంటే 200కి 60 మార్కులు కనుక మీకు వచ్చినట్లయితే మీరు ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారనమాట. సో మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యి పీఈటీ ఈవెంట్స్కి ఎలిజిబిలిటీ పొందాలి అంటే 200 మార్కులకి కేటగిరీ వైజ్గా మీరు తెచ్చుకోవాల్సినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అండి ఇవి. సో ఇది మైండ్లో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్పై కనుక మీరు ఈ 52 డేస్ ఆఫ్ టైంలో మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఈజీగా క్వాలిఫై అవ్వడానికి మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో మనకి ఈ ప్రిలిమినరీలో వచ్చినటువంటి మార్కుల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేయరు. ఓన్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరు జస్ట్ క్వాలిఫై అయ్యే విధంగా చూసుకుంటే సరిపోతుంది. సో ఈ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వెయిటేజ్ ఆఫ్ టాపిక్స్ ఆ టాపిక్స్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి 52 డేస్ ఆఫ్ టైంలో. ఈ 52 డేస్ ఆఫ్ టైంలో మీరు ఏ టాపిక్స్ని ఒక 3-4 టాపిక్స్ని మీరు బాగా చూస్ చేసుకోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ఈ టాపిక్స్ అన్నీ కూడా సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎన్ని టాపిక్స్ కలిపితే మనకి ఎక్కువ వెయిటేజ్ ఉందనేది మీకు దీని ద్వారా తెలుస్తుంది. సో మీరే డిసైడ్ అయ్యి మీకు ఏ టాపిక్లో మీకు ఎక్కువ మంచి మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మీరు భావిస్తారో ఆ టాపిక్స్ని మీరు పాస్ అవ్వడానికి చూసుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇది పోలీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ టాపిక్ వైజ్ లిస్ట్ అనమాట. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ యొక్క లిస్ట్
లిస్ట్ ఇది. ఇప్పుడు పోలీస్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి పేపర్ 1కి సంబంధించి మనకి ఎన్ని మార్క్స్, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది 2018 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఎస్ఐకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ 1 వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. సో ఇక్కడ చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ రెండు కలిపి క్వాలిఫై అవ్వాలా లేకపోతే సపరేట్గా క్వాలిఫై అవ్వాలా అని చెప్పేసి డౌట్ అయితే ఉంది. ఇక్కడ మీరు పేపర్ 1 సపరేట్గా క్వాలిఫై అవ్వాలండి, పేపర్ 2 సపరేట్గా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. రెండు కలిపి అయితే మీరు క్వాలిఫై అవ్వాలని చెప్పేసి అనుకోవద్దు. పేపర్ 1లో సపరేట్గా రావాలి, పేపర్ 2లో సపరేట్గా మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే మీరు దీనికి సంబంధించి క్వాలిఫై కావడం జరుగుతుంది. ఏ ఒక్క పేపర్లో ఉన్నటువంటి 2 పేపర్స్లో ఏ ఒక్క పేపర్లో మీరు డిస్క్వాలిఫై అయినా మీరు ఎంటైర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో డిస్క్వాలిఫై అయినట్లే అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పేపర్ 1కి సంబంధించి అర్థమెటిక్ అనేటువంటి టాపిక్లో 2018 నోటిఫికేషన్కి సంబంధించి ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది చూద్దాము. ఇక్కడ ఎస్ఐ అండ్ సిఐ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటువంటి టాపిక్ నుంచి 6 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇంకా టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ కిస్టన్స్ అనేటువంటి టాపిక్ నుంచి 7 క్వశ్చన్స్ అయితే అడిగారు. పర్సంటేజెస్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే అడిగారు. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 6 క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరిగింది. ఇంకా రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ నుంచి 6 క్వశ్చన్స్ అయితే అడిగారు. ఏజెస్ అండ్ పర్సంటేజెస్ నుంచి మనకి ఏజెస్ అండ్ పార్ట్నర్షిప్స్ నుంచి ఈ 2 టాపిక్స్ కలిపి 5 క్వశ్చన్స్ అయితే అడిగారు. యావరేజెస్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇంకా టైము, డిస్టెన్స్, స్పీడ్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేటువంటి ఈ టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సింప్లిఫికేషన్ నుంచి 6 క్వశ్చన్స్ వచ్చాయండి. క్లాక్స్ నుంచి మనకి 6 క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా క్షేత్ర గణితం నుంచి మనకి ఇక్కడ 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఓన్లీ అర్థమెటిక్ టాపిక్ నుంచి మనకి పేపర్ 1లో 100 మార్క్స్ ఉంటే అర్థమెటిక్ టాపిక్ నుంచి మనకి 57 మార్క్స్ అయితే మనకి అర్థమెటిక్ టాపిక్ నుంచి రావడం జరిగింది. సో వీటికి సంబంధించిన వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ మనకి ఇక్కడ టాపిక్ వైజ్గా ఎన్ని ఉన్నాయనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. అదే రీజనింగ్కి సంబంధించి పేపర్ 1లో మనకి రీజనింగ్ కూడా ఉంటుంది కదా. సో రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే సిరీస్ టెస్ట్ మనకి ఇక్కడ సిరీస్ టెస్ట్ నంబర్ సిరీస్ కావచ్చు, లెటర్ సిరీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 5 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఎనాలజీ నుంచి చూసుకున్నట్లయితే 6 క్వశ్చన్స్, క్లాసిఫికేషన్ నుంచి 3 క్వశ్చన్స్, కోడింగ్ అండ్ డికోడింగ్ నుంచి 4 క్వశ్చన్స్, నాన్ వెర్బల్ నుంచి 6 క్వశ్చన్స్, క్యాలెండర్ నుంచి 3 క్వశ్చన్స్, డైరెక్షన్ నుంచి 2 క్వశ్చన్స్, పజిల్ నుంచి 5 క్వశ్చన్స్, డేటా సఫిషియన్సీ నుంచి 4 క్వశ్చన్స్, డెసిషన్ మేకింగ్ నుంచి 3 క్వశ్చన్స్, అసర్షన్ అండ్ రీజన్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగిందండి. సో దీనిలో చూసుకున్నట్లయితే రీజనింగ్ నుంచి టోటల్గా 43 క్వశ్చన్స్ అయితే మనకైతే వచ్చాయి. సో అర్థమెటిక్ నుంచి 57 క్వశ్చన్స్ ప్లస్ రీజనింగ్లో 43 క్వశ్చన్స్, టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ మనకి ఈ విధంగా రావడం అయితే ఈ టాపిక్స్ నుంచి జరిగింది. ఇది పేపర్ 1కి సంబంధించిన అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్కి సంబంధించినటువంటి టోటల్ 100 మార్క్స్ యొక్క టాపిక్ వైజ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ మనకి ఈ విధంగా 2018 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట. సో మనకి ఇదే విధంగా మనకి 2022కి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క ప్రిలిమినరీలో కూడా వస్తుందా అంటే ఒక 3-4 మార్క్స్ లేదా 1 or 2 మార్క్స్ కొంత చేంజెస్ ఉంటుందేమో, కానీ మరీ భారీగా అయితే చేంజెస్ ఉండవు. సో ఈ విధంగానే మనకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే మనకి టాపిక్స్ నుంచి రావడం జరుగుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఐ ప్రిలిమ్స్లో నేను ఆల్రెడీ చెప్పాను, పేపర్ 1 అండ్ పేపర్ 2గా సపరేట్గా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందండి. సో పేపర్ 1, పేపర్ 2 అనేది మీరు సపరేట్గా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ పేపర్ 1 100 మార్క్స్కి, పేపర్ 2 100 మార్క్స్ కాబట్టి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అంటే పేపర్ 1లో 100కి మీకు 40 మార్కులు రావాలి, పేపర్ 2లో 100కి మీకు 40 మార్కులు రావాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్కి 35% ఆఫ్ మార్క్స్ అయితే పేపర్ 1లో అలాగే పేపర్ 2లో సపరేట్గా రావాల్సి ఉంటుంది. సో 35% ఆఫ్ మార్క్స్ అంటే 100కి పేపర్ 1లో మీకు 35 మార్కులు, పేపర్ 2లో 100కి 35 మార్కులు రావాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఇక్కడ 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి, పేపర్ 1లో సపరేట్గా, పేపర్ 2లో సపరేట్గా. సో పేపర్ 1లో చూసుకున్నట్లయితే 100కి 30 మార్కులు రావాలి, పేపర్ 2లో 100కి మీకు 30 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది క్వాలిఫై అవ్వాలి అంటే. సో ఇలాగ మనకి బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2లో సపరేట్గా మార్క్స్ వస్తేనే, క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే మీరు ప్రిలిమ్స్లో పాస్ అయినట్లు అర్థం అనమాట. మీరు ఏ ఒక్క పేపర్లో డిస్క్వాలిఫై అయినా కూడా
ఎంటైర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో డిస్క్వాలిఫై అయినట్లే. సో దట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పీఈటీ ఎగ్జామినేషన్స్ అనమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఎస్ఐకి సంబంధించి బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2లో క్వాలిఫై అవ్వాలి. అదే కానిస్టేబుల్కి అయితే మనకి సింగిల్ ఎగ్జామినేషన్ సింగిల్ పేపరే ఉంటుంది కాబట్టి ఒక్క పేపర్లో 200 మార్కులకి మీకు పర్టికులర్ పర్సంటేజ్ ఆఫ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో నేను మీకు ఇక్కడ ఎస్ఐ పోస్టులకి సంబంధించి పేపర్ 2కి సంబంధించి మనకి జనరల్ స్టడీస్ ఉంటుంది కదా, ఆ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదు. ప్రిపేర్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, దానికి సంబంధించి కూడా వీడియో అయితే వస్తుంది. సో మీకు ఉన్నటువంటి ఎస్ఐ పోస్టులకి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి ఫిబ్రవరి 19వ తేదీన ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి ఫిబ్రవరి 19 అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 2 to 2.5 months వరకు మనకి టైం అయితే ఉంది కాబట్టి సో మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు కొంత టైం అయితే ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్కి సంబంధించి మీకు టైం అయితే ఉంది కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ కూడా ఏది వదలకుండా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అదే ఎవరైతే ఇక్కడ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ 52 days మాత్రమే టైం అయితే ఉంది. ఈ 52 daysలోనే మీరు ఈ టాపిక్స్లో మెయిన్ టాపిక్స్ క్వాలిఫై అవ్వడానికి చూసుకోవాలనుకునేటువంటి వారు మెయిన్ టాపిక్స్ అయితే చూసుకోండి, ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్. లేదు అన్నీ చదవగలం అనుకుంటే మీరు అన్నీ చదువుకోవడానికి ఛాన్స్ కూడా ఉంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ టాపిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. సో మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యే విధంగా చూసుకోండి. నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి మీరు వీటికి సంబంధించి మంచిగా అయితే ఎగ్జామినేషన్ రాయొచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఇక్కడ నుంచి మన ఛానల్లో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.